హాయ్ అండి, వెల్కమ్ టు జయాస్ వన్ కిచెన్ తెలుగు. ఈరోజు వీడియోలో మీరు చూడబోయేది మునక్కాయల్లో పాలు పోసుకొని కర్రీ ఎలా తయారు చేయాలో మా అత్తమ్మ స్టైల్లో ఈ వీడియోలో చూద్దాం రండి. మొదటిగా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: మునక్కాయలు 5, 1 గ్లాసు పాలు, టమోటాలు 1 కప్పు, ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకున్నవి 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, కొత్తిమీర, 2 స్పూన్స్ ధనియాలు, 6 వెల్లుల్లి రెబ్బలను రోటిలో వేసుకొని ఈ విధంగా పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాం. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి దీనిలో 3 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తరువాత ఆవాలు, కరివేపాకు వేసుకోవాలి. ఇవి చిటపటలాడిన తర్వాత ఇంతకుముందు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ను కూడా వీటిలో వేసుకోవాలి. ఈ ఆనియన్స్ మూత పెట్టి 1 మినిట్ మగ్గించుకోవాలి. చూసారా, ఇలా లైట్గా బ్రౌన్ కలర్ వచ్చే వరకు మగ్గించుకోవాలి. తర్వాత దీనిలో 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంతకుముందు కట్ చేసి పెట్టుకున్న టమోటాలు వేసుకొని మూత పెట్టి ఒక 2 మినిట్స్ మగ్గించుకోవాలి. ఈ విధంగా మగ్గించుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు, మునక్కాయ ముక్కలను యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ ఒకసారి కలిసేలాగా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. వీటిని కూడా మూత పెట్టి ఒక 2 మినిట్స్ మగ్గించుకోవాలి. చూసారా, ఈ విధంగా మగ్గుతాయి. ఇప్పుడు దీనిలో 1 స్పూన్ పసుపు, 2 స్పూన్స్ కారం, 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ మిక్స్ అయ్యేలా ఒకసారి కలుపుకోవాలి. కొత్తిమీర కూడా ఇప్పుడే యాడ్ చేసుకోవాలి. వీటిని మూత పెట్టి ఒక 10 మినిట్స్ ఇలా మగ్గించుకోవాలి. ఈ విధంగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఒకసారి మునక్కాయ ఉడికిందో లేదో ఒకసారి టెస్ట్ చేయాలి. మునక్కాయ అయితే ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడే మనం ఇంతకుముందు ప్రిపేర్ చేసి పెట్టుకున్న ధనియాలు, వెల్లుల్లి పౌడర్ కూడా దీంట్లోనే యాడ్ చేసుకోవాలి. తర్వాత 1 గ్లాస్ పాలను కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఈ పాలన్నీ మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. దీన్ని మూత పెట్టి ఒక 5 మినిట్స్ మగ్గించుకోవాలి. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మునక్కాయ పాలకూర రెడీ అయిపోతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.